రిపేర్ వచ్చింది అనుకో, మొత్తం బలం అంతా మన లోపల బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని ఉపయోగించి తోస్తాం కదా. అట్లాగే మన మైండ్ లో ఏదైనా మనం ఒక గోల్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ గోల్ పెట్టుకుంటే దానికి తగ్గట్టుగా మనకి ఎనర్జీ పాస్ చేస్తుంది మన సబ్ కాన్షియస్ మైండ్. చిన్న గోల్ పెట్టుకుంటే దానికి తగ్గట్టుగా, అంటే ఇప్పుడు చెప్పా కదా, సైకిల్, బైక్, కారు, అట్లా మనకి గోల్ ఏది పెట్టుకుంటే దానికి తగ్గట్టుగా మన మైండ్ అనేది ఆ ఎనర్జీని తీసుకొస్తుంది. ఇప్పుడు రోజువారీ పొద్దున్నే అన్ని చూస్తాము. సండే గానీ ఏదన్నా అట్లా ఉన్నప్పుడు పిల్లలకి గానీ ఆఫీసులు గానీ ఏం లేకపోతే మనం ఏం చేస్తాం, పొద్దున్నే ఏం వర్కే ఉండదు కదా, లెగుద్దాను చెప్పి బద్ధకం వస్తుంది కదా, కొంచెం లేటుగా లెగుస్తాం, అన్ని లేట్ అవుతాయి ఆ రోజల్లా పనులు, అవునా? అదే రోజు అయితే గనక వర్క్, అంటే వర్క్ ఉంది, గోల్ ఉంది మనకి అంటే దానికి తగ్గట్టుగా మనం లేచేస్తాం, ఆటోమేటిక్ గా లేచేసేస్తాం. అట్లాగే మనం ఏదైనా ఒకటి గోల్ పెట్టుకుంటే దానికి తగ్గట్టుగా మనము ఎనర్జీ అనేది మనకి బయటికి తీసుకొస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు పార్క్ లో వాకింగ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాము. ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాగా 1 గంట పాటు జాగింగులు, ఎక్సర్సైజులు చేస్తాం. చేసిన తర్వాత మనకి బాగా అలసట వచ్చేసింది, రొప్పు, ఆయాసం అట్లా వచ్చేస్తుంది. అట్లా వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం బెంచ్ మీద కూర్చుంటాం కదా, అసలు ఇంకా ఒక అడుగు కూడా వేయలేము అన్నంత ఇదిగా మన బాడీ కండిషన్ అలా ఉంటుంది. నా వల్ల కాదు ఇంకా అన్న పరిస్థితికి వచ్చేసేస్తాం. అలా ఉన్నప్పుడు మనం అక్కడ కూర్చుని అలా కూర్చోగానే క్రూయల్ గా ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటుంది కదా. అట్లా సడన్ గా మీదకి వచ్చేసింది అనుకోండి కుక్క, అలా మీద పడిపోతుంది అనుకోండి, ఏం చేస్తాం మనం? నాకు ఒక్క అడుగు కూడా వేయడం లేదు, శక్తి లేదని చెప్పి అట్లాగే కూర్చుంటామా, లేకపోతే అది వస్తుందని చెప్పి పరిగెత్తుతామా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం? ఆ శక్తి లేదుగా, ఒక్క అడుగు వేయడానికి కూడా శక్తి లేదు కదా మనకి. ఎక్కడి నుంచి వచ్చింది? అలా మీదకి వస్తే పరిస్థితి, అప్పుడు మనం ఆ శక్తిని బయటికి తీసుకొస్తాం, అవునా? అట్లాగే మనం గట్టిగా నమ్మాలన్నమాట, మన లోపల అనంతమైన శక్తి మన లోపల ఇమిడి ఉంది, దాగి ఉంది. ఈ శక్తి గురించి ఒకటి చెప్తాను. ఇప్పుడు మన లోపల ఇప్పుడు కుండలిని అంటారు కదా, కుండలిని మాత అంటే ఎవరంటే లలిత అమ్మవారు అనమాట. ఒక స్టోరీ ఉంది. లలిత మాత అంటే అంతకు ముందు యజ్ఞాలు, యాగాలు చేస్తారు కదా. యజ్ఞాలు, యాగాలు చేసినప్పుడు రాక్షసులు వాళ్ళని చేయనీయకుండా అడ్డుపడుతూ ఉంటారు కదా. రాక్షసులు పైనుంచి అదే రకరకాల అవి ఇవి పుర్రెలు అవి వేసే వాళ్ళు, చూస్తాం కదా సినిమాల్లో, చూసేవాళ్ళం కదా. వీళ్ళు మంచిగా అందరూ యజ్ఞాలు, యాగాలు అవన్నీ చేస్తూ ఉండేవారు, హోమాలు పెట్టేసి. పైనుంచేమో వాళ్ళు వీళ్ళని ఆ హోమాన్ని నాశనం చేయడానికి రకరకాల ప్రయోగాలు చేస్తారు. ఎముకలని, పుర్రెలని, ఏయో పిచ్చి పిచ్చి అన్ని వేసేసి వీళ్ళని అది చేయకుండా ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు ఒకసారిగా ఆ అగ్నిలో నుంచి లలితామాత ఉద్భవిస్తుంది అనమాట. ఉద్భవించినప్పుడు ఆ రాక్షసుల్ని సంహరించండి మాత, మాకు ఇట్లా అడ్డుగా ఉన్నారు వాళ్ళు, మమ్మల్ని ఎదగనివ్వకుండా చేస్తున్నారు వీళ్ళు అని చెప్పని అంటే, అప్పుడు ఆ లలితామాత అంటదంట, ఈ రాక్షసుల్ని ఇప్పుడు చంపుతాను కానీ తర్వాత కూడా అంటే మానవుల్లో కూడా మళ్ళా రకరకాల రాక్షస గుణాలు ఉంటాయి కదా, మనలో రకరకాలు ఉంటాయి కదా. ఆ రాక్షస గుణాలని తీయటానికి వాళ్ళ లోపలే వెళ్ళిపోతాను నేను అని, వాళ్ళ లోపలికే, మానవుల లోపలికే వెళ్తానని చెప్పని మన లోపలే వచ్చేసిందంట. మన లోపలికి బొడ్డులో, మనం పుట్టినప్పుడు బొడ్డు ప్లేస్ లో మాత ఉంటదంట. అప్పుడు మనం చిన్నప్పటి నుంచి రకరకాలు అన్ని విని నెగిటివ్ అవి ఇవి మనం అంత మాయలో పడిపోయి రకరకాలు అన్ని నెగిటివ్స్ అన్ని పెట్టుకొని ఆ మాత ఇప్పుడు కిందకి వెళ్ళిపోయి మూలాధారం కింద అక్కడ ఒక చిన్న డాట్ లాగా అక్కడ చుట్టుకొని అంటారు కదా, కుండలి మాత 3 చుట్లు చుట్టుకొని అక్కడ నిద్రాణంలో ఉంటది అని. ఆ ప్లేస్ లో చిన్న డాట్ లాగా ఉంటది అనమాట, రెడ్ కలర్ లో ఉంటది. లలితామాత అంటే ఎరుపుకి సంబంధించింది కదా, కాబట్టి ఆ రెడ్ కలర్ లో చిన్న డాట్ లాగా అక్కడ నిద్రాణం అయిపోయింది అనమాట.
మనం ఎప్పుడైతే ఈ ధ్యాన సాధన చేసుకుంటున్నామో అట్లా ఒక్కోటి నాడీ మండలం అంతా శుద్ధి అయ్యి ఈ కుండల్ని యాక్టివేషన్ ఇట్లా ఒక్కోటి యాక్టివేట్ అవుతూ ఉంటాయి అనమాట. మనకి రకరకాల సిద్ధులు అన్నీ కూడా మనకి లభిస్తాయి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఈ మైండ్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ మైండ్ లో మనం ఎలా ఒక ఒక ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటామంటే మన 5 సెన్సెస్ ఉన్నాయి కదా, కళ్ళు, ముక్కు, చెవులు, చెవులు, ఇవన్నీ. ఆ, చర్మం. ఆ, వాటి ద్వారా మనం ఇన్ఫర్మేషన్ ని మైండ్ లోకి తీసుకుంటాం. ఇప్పుడు ఏదైనా వెళ్తున్నాం అనుకోండి, సడన్ గా యాక్సిడెంట్ అవుద్ది, లేకపోతే ఎవరో ఏదో అంటారు. అవంతా కూడా మనము తీసుకుంటాం. అంటే అది అక్కడ నిజం అయి ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఏమన్నా మాట అన్నారు అనుకోండి, వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు, కానీ మనం ఇంకో రకంగా అనుకుంటాం. వాళ్ళు మామూలు పాజిటివ్ గానే నువ్వు అరే ఇట్లా ఉంటే ఎట్లా రా, బాగుపడాలి కదరా అని చెప్పి ఏదో ఒక మాట అన్నారు అనుకోండి, నన్నే అంత మాట అంటావా, నువ్వెవరివి నన్ను అంత మాట అంటానికి అని చెప్పి ఇట్లా వాడేదో మంచి ఉద్దేశంతోనే అంటారు మనల్ని. అంటారు. నువ్వు బాగుపడాలి, మంచిగా ఎదగాలి అన్నట్టుగా. అంటే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాస్ అంటే ఒక రకమైన ఇది వస్తుంది, ఇంట్లో వాళ్ళంటే ఒక రకమైన అదే మాటను బయట వ్యక్తులంటే ఒక రకమైన స్వీకరిస్తాం మనం. ఇంకొకళ్ళంటే ఇంకో రకంగా మన ఇంట్లో వాళ్ళంటే పాజిటివ్ గా తీసుకుంటాం, బయట వాళ్ళంటే మనం వాళ్ళు నెగిటివ్ నెగటివ్. అనమాట. అదే మాట మళ్ళీ అని అట్లా తీసుకుంటాం, వాళ్ళ వల్ల కోపం పెట్టుకుంటాం. రకరకాల అంటే జనం ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ మీద ఒక ద్వేష భావన అనేది మనమే లోపల మైండ్లో పెట్టుకొని వాటి వలన మనమే రోగాలు తెచ్చుకొని మనకి చెప్తారు కదా చిన్నప్పుడు, తన కోపమే తన శత్రువు అని. చెప్తాం. మనం కోపం, అవతల వాళ్ళ ద్వేషం, ఈర్ష్య, పగ, ద్వేషం, కోపం ఇవన్నీ నెగిటివ్ అన్నమాట. నెగిటివ్ అంటే లో ఎనర్జీస్, చాలా కిందకు ఉంటాయి అన్నమాట ఎనర్జీస్. అదే హ్యాపీ, లవ్ అవన్నీ హై ఫ్రీక్వెన్సీలు, హై ఎనర్జీస్ అన్నమాట. అందుకని మనం ఎప్పుడైతే హ్యాపీగా, ఆనందంగా, ప్రేమతో ఉన్నాం అనుకోండి, ఆ హై ఎనర్జీస్ తో ఉంటాము. అప్పుడు మనకి దాంట్లో మైండ్ అంతా కూడా ప్రశాంతంగా ఉంటది, ఆరోగ్యంగా ఉంటాం, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, అన్ని రకాలుగా కూడా హెల్తీగా ఉంటాం అనమాట. చేసింది తప్పని మనం ఫీల్ అయితే మనమే పనిష్మెంట్ ఇచ్చుకున్నట్టు, మనమే శిక్ష వేసుకున్నట్టు. అంటే దానివల్ల మనమే కదా నష్టపోతుంది. అవతల వాళ్ళు బాగానే ఉంటుంది, వాళ్ళు ఏదో క్యాజువల్ గా ఒక మాట అనేసి ఊరుకుంటారు అంతే. దాన్ని మనము ఎన్నో సంవత్సరాలు, ఎన్నో జన్మల నుంచి క్యారీ చేసుకుంటా వస్తున్నాం. మనం పట్టుకున్నాం, మనం వదిలేస్తే ఫ్రీ. వదిలేస్తే ఇప్పుడు మనం ఇది పట్టుకున్నాం, ఇప్పుడు పెన్ను ఉంది, పెన్ను ఇట్లా పట్టుకున్నాను నేను, ఎంతసేపు పట్టుకోగలను? ఎక్కువసేపు పట్టుకోవాలి. 5 నిమిషాలు, 10 నిమిషాలు, మహా అయితే అరగంట. ఎంత ఎక్కువసేపు పట్టుకుంటే అంత చేయి నొప్పి వస్తుంది అంతే. నాకు. అవును. అట్లాగే ఎప్పుడైతే మనం దాన్ని వదిలేస్తామో ఫ్రీ అయిపోతాం. అవునా కదా? అట్లాగే మనం అవతల వాళ్ళ మాటల్ని మనం ఎప్పటికప్పుడు వదిలేసుకోవాలి. వదిలేసుకొని మనం పాజిటివ్ గా తీసుకోవాలి. ఒకవేళ ఏమన్నా అన్నా పాజిటివ్ గా తీసుకొని తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎదుటి వ్యక్తి చెడ్డోడే కాదంటలా, వాళ్ళలో ఏదో ఒక మంచి గుణం ఉంటదిగా, ఆ మంచి గుణాలనే మనం స్వీకరించాలి. ప్రతి వ్యక్తిలో మంచి చెడు రెండూ ఉంటాయి. ఆ మా చెడుని వదిలేసేసి మంచిని గుర్తిస్తా ఉండాలి. ప్రతి వ్యక్తిలో మంచినే చూడాలి. అసలు చెడు అవును. గురించి మనం ఉంటాయి మనలో లేవా? అందరిలో ఉంటాయి. నెగిటివ్ అనేది ఎయ్యోటి ఉంటాయి కదా. అది ఎవరికి తెలియదు, మనకే తెలుస్తుంది ఒకసారి ఆలోచించుకుంటే. నేనేం చేశాను అనేది మనకే తెలుస్తుంది. మనము అవును. చేసుకుంటాం అవతల వ్యక్తిని. అందుకే మనం ఆ మాట అవును. అనుండొచ్చు. ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. అట్లాగే అవతల అన్నాడంటే మనం ఏదో చేస్తుంటేనే అనేది. కాబట్టి అట్లా పాజిటివ్ గా తీసుకొని మనం అవతల వ్యక్తిని కూడా ప్రేమించగలగాలి, క్షమించగలగాలి. అప్పుడు మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలుగుతాం. సూపర్ సూపర్. చాలా క్లారిటీగా, చక్కగా, ఒక వేరే లెవెల్లో ఉందన్నమాట క్లాసు. సూపర్. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది, క్లారిటీగా, చక్కగా.
అదే ఈ చెప్పాను కదా, ఇక 2 రోజులు 2 3 రోజుల్లో మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకోండి. అంటే అదే ఇంటి యజమానికి కూడా దాని మీద పడుతుంది అనమాట ఎఫెక్ట్. ఉమ్. ఆర్థికంగా కానీ, లేకపోతే మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఇవన్నీ కూడా మనకి అవుతుంది అనమాట, ఎఫెక్ట్ అవుతుందంట. సో అదంతా మనం క్లీన్ చేసుకుందాం. ఇది నిన్న చెప్పింది ఏమన్నా చేశారా? 108 జపములు తీసుకొని. చేశాను, రాత్రి చేసేసి పడుకున్నా. నేను కూడా ఇది చేసే పడుకున్నా. థ్యాంక్ యూ. ఇది ఆ ఒక జపం ఆ, ఆ, చెప్పు. అలవాట్లేదు కదా, నిద్ర వచ్చేస్తా ఉంది. అవును, అయినా నైట్ కానీ టైం కదా. కంప్లీట్ గా చేసే పడుకున్నా. ఆ, ఒక మేడం కూడా, అది ఒక 2 నిమిషాలు చెప్తాను. ఉమ్, ఆమెకి గోల్డ్ బ్యాంక్ లో లోన్ ఉందన్నమాట. గోల్డ్ లోన్ బ్యాంక్ లో పెట్టేసింది. దానికి వడ్డీ కడతా ఉండాలి, ప్రతి సంవత్సరం కట్టాలి కదా. ఉమ్, అట్లా కట్టడానికి కూడా డబ్బులు లేవన్నమాట. అయితే ఆ, ఈ ఈ టెక్నిక్ వల్ల ఆమె గోల్డ్ లేకపోతే నాంతాడు ఉంటది కదా, నాంతాడిని పట్టుకొని నైట్ మొత్తం కూర్చుందంట. నైట్ మొత్తం నిద్రపోకుండా ఈ హోపోనోపోనో చేసుకుంది. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పుకొని ఆ, పొద్దున 11 ఏమో డబ్బులు కట్టాలి, బ్యాంక్ లో డబ్బులు కట్టాలి. లేకపోతే గోల్డ్ వాళ్ళు తీసేసుకుంటారు, బ్యాంక్ వాళ్ళు, వడ్డీ కట్టకపోతే. అట్లా ఉమ్, హోపోనోపోనో చేసుకుంటే ఆ, పొద్దున తెల్లారాక 10కి వాళ్ళ నాన్న ఫోన్ చేసి ఆ, ఎంతో డబ్బులు ఇస్తానని చెప్పని డబ్బులు ఇచ్చారంట. వడ్డీ డబ్బులు కాకుండా మొత్తం డబ్బులు కట్టేసేసి గోల్డ్ని విడిపించేసుకుంది అనమాట. మిరాకిల్ జరిగింది అసలు. ఎంత మిరాకిల్ చూడండి. మనకు తెలియకుండా రకరకాలు నెగ్లెక్ట్ చేసి ఉంటాం కదా, గోల్డ్ని కానీ. ఆ గోల్డ్ ఏం అక్కర్లేదు, ఇట్లా మనీ నాకు అది ఇది రకరకాలు ఉంటాయి కదా, నమ్మకాలు, భావాలు. ఇవన్నీ కూడా మనం క్లియర్ చేసుకోవడానికి ఈ హోపోనోపోనో టెక్నిక్ వాడతాం. చాలా పవర్ఫుల్ టెక్నిక్, చాలా బాగా పనిచేస్తుంది. ఇంకోటి, ఇప్పుడు మీరు ప్రతిరోజు ఏమన్నా అదే గిఫ్ట్లు కానీ లేకపోతే ఏమన్నా కొనుక్కున్నా ప్రతిదానికి మనం మిరాకిల్ జరిగింది, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇచ్చినందుకు అని చెప్పుకోండి. మీరు ఏదైనా కొంటే షేర్ చేసుకోండి, గ్రూప్ లో కానీ లేకపోతే ఇట్లా క్లాస్ లో కానీ. నేను ఇది గ- నేను ఇది కొనుక్కున్నాను, గోల్డ్ కొనుక్కుంటే గోల్డ్ నేను కొనుక్కున్నాను, లేకపోతే ఇంత డబ్బులు నాకు వచ్చినాయి, అట్లా ఏదైనా కానీ. నేను రీసెంట్ గా నాకు ఒకటి, అంటే జరిగింది ఒకటి. ఏంటంటే మొన్న, ఇప్పుడు మీరు భయపడవకండి, మామూలుగానే ఏమవలేదు. ఈయన కాలేజీలో వదిలిపెట్టడానికి వెళ్ళారనమాట. చిట్టోడిని వదిలిపెట్టడానికి వెళ్తే అక్కడ హైవే ఉందిగా, హైవే మీద వస్తుంటే ఆ, ఒక లేడీ అంట కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తుందంట. డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే ఈయన ఎట్లాగో సడన్ గా ఎడ అదే వెనకాల డోర్ లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చిందంట. రైట్ కి వచ్చినప్పుడు ఈయనకి సడన్ గా గుద్దుకొని ఆ బండి పడిపోయిందంట, ఈయన పడ్డారంట. అసలు ఇంత కూడా అవ్వలేదు. అసలు ఇంత కాబట్టి ఇంత కూడా ఏం అవ్వలేదు. అసలు మిరాకిల్ అంటే మిరాకిల్ గా ఉందన్నమాట. మాకు కూడా అసలు సడన్ గా నాకు కూడా ఏదన్నా ఉంటే రామ్తా అని చెప్పి నేను వేసుకుంటున్నా. అసలు రామ్తా అంటే 3 రన్నర్స్ ని మనల్ని పంపిస్తారంట. మనకి ఏదన్నా కష్టంలో ఏదన్నా ఉన్నా, రామ్తా నువ్వే చూసుకో, నాకేం సంబంధం లేదు, నువ్వే నువ్వే చూసుకో, ఇది క్లియర్ చేసే ఈ సమస్యను అని చెప్పని చెప్పుకుంటే మనకి 3 రన్నర్స్ ని పంపిస్తారు. ఎవరో మంచిగా కానీ ఏదో ఒక రకంగా వాళ్ళు హెల్ప్ చేస్తారు మనకి. ఇంకోసారి ఏమైందంటే, ఇప్పుడు మొన్న జూన్ 20వ తారీఖు ఈయనకి హెచ్బిఏవన్సీ చేసామన్నమాట. అదే 3 నెలలకి రికార్డ్ చేస్తాం కదా షుగరు. అది చేసినప్పుడు 5.7 వచ్చిందనమాట. అసలు ఎంత మిరాకిల్ అంటే అంత మిరాకిల్. ఎప్పుడు అంత ముందు చూసినా 9, 10, 10.6 అలా కూడా వచ్చినాయి. 15 ఏళ్ల నుంచి చూస్తున్నాం కదా అప్పుడప్పుడు. అసలు 5.7 అంటే అసలు మిరాకిల్. నేను ఈ రామ్తా క్లాస్ లో జాయిన్ అయిన తర్వాతే నాకు ఇవన్నీ మిరాకిల్స్ జరుగుతున్నాయి అనమాట, ఒక్కోటి ఒక్కోటి. సూపర్ అసలు సూపర్ చాలా సూపర్. సూపర్ గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది సూపర్ అనమాట. సూపర్. అందుకే నేను ఇప్పుడు ఒక స్టెప్ వేసి నేను ఈ క్లాసులు చెప్పాలని చెప్పి ధైర్యంగా నేను ముందుకు సూపర్ వచ్చింది. సూపర్ సూపర్. ఈ సూపర్. మామగారు బాబాజీ, ఇవి మాస్టర్స్ అందరూ, పరమ గురువులు అందరూ నాకు నడిపిస్తారని అందరూ నేను వీళ్ళంతా పరమ గురువులే కదా. ఆ, ఈ నమ్మకంతోనే ఇందులోకి నేను ఒక రాకముందు స్టెప్ షిరిడి ముందుకు వచ్చాను. బాబాలో ఉన్నాము. అవును.
బాబా కూడా ఏమన్నారు, ఒక అడుగు వేయండి 100 అడుగులు నేను మీ ముందు వేస్తామన్నారు కదా. అవును. అంతే, ఆయనైనా మాస్టరే. అట్లా మీరు కూడా ఏదన్నా మిరాకిల్ జరిగితే షేర్ చేసుకోండి. ఇంకా ఇంకా మోర్ జరుగుతూ ఉంటాయి, ఎక్కువ ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట మనకి మిరాకిల్స్. మన మనం గుర్తించి మనం అంటే ఇప్పుడు 100 రూపాయలైనా 1000 రూపాయలైనా కానీ మనకి వచ్చింది అనుకోండి, ఏదన్నా ఒక పర్స్ గిఫ్ట్ ఇచ్చారు, లేకపోతే ఏదో ఏ చిన్నదైనా పర్వాలా, దానికి Forgive me. ఫీలింగ్ ఇంపార్టెంట్, ఫీలింగ్ ఎమోషన్ ఇంపార్టెంట్ అన్నమాట. వావ్, నేను 1,00,000 రూపాయలు సాధించినట్లుగా ఫీల్ అవ్వండి. ఎప్పుడైతే మనం హ్యాపీగా ఎమోషన్ తో ఫీల్ అవుతామో ఇంకా ఇంకా ప్రకృతి యూనివర్స్ ఇస్తూ ఉంటది మనకి. మనకు ఉన్నదాన్ని గుర్తించాలి. నేను ఒకటి చెప్తాను. చెప్పండి. నిన్న అయితే ఇటు మొన్న సోమవారం బిగిన్ చేస్తా అన్నావు కదా. బిగిన్ చేస్తా సరే, అక్కడ నా సాయంత్రం పూట ఇంకా కుదరదు, మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళడానికి అనుకున్నా. ఇంకా అప్పటి నుంచి అనుకుంటున్నా నేను చెవులకి మార్చుకోవాలని. అన్ని బాగా ఇప్పుడు అదేంటి అది నాన్ కేడిఎం లాగా అయిపోయింది చెవులై 3 రకాల సెట్లు. ఆ 3 రకాల సెట్లు రోజు 4 రోజు అనుకుంటుంటే ఏమండి వెళ్దాము బయటికి వెళ్దాం అంటుంటే ఇదవలా. నిన్న స్కూల్ నుంచి రాగానే ఏమండి ఇప్పుడు పెట్టుకోవడానికి అసలు ఏం లేవు చెవులకి అని అన్నా. అంటే సరిపడా వెళ్దాం అన్నారు. ఆ 3 సెట్లు మార్చేసి 2 సెట్లు తీసుకొని వచ్చా. గ్రేట్ గ్రేట్. ఇప్పుడు అదే పెట్టుకునేవాడ. నేనైతే అసలు అనుకోలే నిన్నైతే. వెళ్ళానా, ఒక 5 నిమిషాల్లో ఒక 8ంటికి వచ్చా ఇంటికి. వచ్చి రాగానే ఒక వీడియో ఆన్ చేసుకున్నా. అది ఇప్పుడు చెప్పంగానే అది మిరాకిల్ అనమాట. అదే మరి గోల్డ్ మేనిఫెస్ట్ చేసేసుకున్నావు నువ్వు. అదే అట్లా ఏదైనా కూడా మనం అట్లా హ్యాపీగా మనం నలుగురికి షేర్ చేసుకున్నాం అనుకో, ఇంకా అంతే ఇంకా అంతే. మనకి వస్తా ఉంటాయి అనమాట యూనివర్స్ నుంచి. మనకి ఇంకా అబండెన్స్ అనమాట. మనం మన కట్ లైఫ్ లో అయిపోతాం అన్నమాట. కట్ అవుతుందా? ఓకే ఓకే. మధ్య ఇంకా మధ్యలో మాట అట్లా కట్. షేర్ చేసుకుంటూ ఉండండి అందరూ. ఓకే, క్లోజ్ చేస్తుందాం ఇంకా. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే, థ్యాంక్ థ్యాంక్ యూ యూ థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. వైఫైకి, ఫోన్లకి, నెట్కి నెట్కి అన్నిటికీ థ్యాంక్ యూ. మనకి మనకి ఇప్పుడు జ్ఞానాన్ని అదంతా జ్ఞానాన్ని ఇచ్చిన విజ్ఞానాన్ని చెప్పిన మన బ్రహ్మర్షి లక్ష్మి పితామహ మేడం కి, పత్రిజీ గారికి, అందరు ప్రతి రామ్ రామ్ ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ధన్యవాదాలు ధన్యవాదాలు. సదానంద యోగి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ జూమ్ క్లాస్ పెట్టిన ఆ, మేడం వారికి కృతజ్ఞతలు. ముందు ఫోన్లకి కృతజ్ఞతలు చెప్పుకోండి అందరు. చెప్పాను. నెట్కి, వైఫైకి, ఫోన్లకి కృతజ్ఞతలు చెబితే చాలా చక్కగా సహకరిస్తాయి. అవును. నేను ఇందాక చాలాసేపు బాగా వాన పడింది అనమాట. అసలు కరెంట్ పోయిద్దేమో ఎట్లాగా క్లాస్ అని చెప్పి అనుకుంటా ఉన్నా. నిన్న కూడా సాయంత్రం కరెంట్ పోయింది. కానీ రామ్తో మాస్టర్కి చెప్తున్నా, నువ్వే చూసుకో నాకేం సంబంధం లేదు అని చెప్పి అనుకున్నా. అసలు అంటే వాళ్ళ మీద భారం వేస్తే వాళ్ళే చూసుకుంటారు. అంతే అంతే. ఇక నాకేం సంబంధం లేదు, నేను నిమిత్త మాత్రాలని, ఆ క్లాసెస్ అన్ని నువ్వే నడిపించుకో, నాకేం సంబంధం లేదు, ఆ జ్ఞానం అంతా మీరే అంతే. మీరే నడిపించుకోవాలి, నాకేం లేదు నేను అని చెప్పని ఆ, అలా తీసుకుంటున్నా ఇంకంతే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.